నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. నాకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంత ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు, ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటికి వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. మరి తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉందమ్మా. ఎందుకంటే
వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి దేవుడు కాపాడుతున్నట్టుగా వీళ్ళకి ఎప్పుడు ఏదో గ్రహం అనుకూలంగా కనిపిస్తుంటది. ఎలా సో అలా ఎందుకు అంటే వాళ్ళ జాతకంలో ఉండే యోగమా లేదా రాశి ఒక లక్షణం ఏంటంటే లాభస్థానంలో కుజకేతువులు కలిసి ఉన్నారు. దానివల్ల ఏంటంటే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ కదా, ఏ పని రాదు కాదు అని అనడానికి ఒప్పుకోడు. ఇచ్చేయాలి ఇచ్చేయాలి ఇచ్చేయాలంతే ఇచ్చేయాలి మంచైనా అగ్రెసివ్ గా ఇచ్చారు అగ్రెసివ్ ఇచ్చేయాలి ఇచ్చేయాలి అది ఇప్పుడు అయిపోవాలి అంతే అని Right. చెప్పేసి. Right. సో దానికి తులారాశి వాళ్ళకి కుజుడు ఒక్కడు చాలు అనుగ్రహం ఇచ్చేసాడు. సో దీంతో వీళ్ళు పని చేసేస్తారు. కానీ జనరల్ గా ఏంటంటే మనం కుజుడు తులకి శుక్రుడికి కుజుడికి పడదు కదా అని చూడకూడదు. గోచారీత్యా గోచారీత్యా రాశిలో ఎవరు ఉన్నారు వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు ఆ స్థానం వీళ్ళు ఫలిస్తుంది. రైట్ సో ఎప్పుడైతే లాభస్థానంలో కుజకేతులు ఉన్నారో కుజుడు వెళ్ళి శని చూస్తున్నాడు, కుజుడు వెళ్ళి రాహుని చూస్తున్నాడు, మొత్తం అన్ని ఫలితాలు ఆయన ఇచ్చేస్తాడు. తీసేసుకోండి మొత్తం ఫలితాలు ఇవ్వాల్సింది వాళ్ళకి అని చెప్పేసి. సో దానివల్ల ఏంటంటే తులారాశి వాళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. అయితే ఏంటంటే ధనం చేతిలో ఉండదు వీళ్ళకి, ఖర్చు విపరీతంగా ఉంటుంది, పనులు అయితే అవుతాయి. వివాహ ప్రయత్నం చేస్తారు, వివాహాలు కుదరడము, వివాహాల కోసం అన్ని ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశము, స్థలం కొనాలని స్థలం కొనుక్కోవడానికి, దీనికి డబ్బులు కావాలంటే వస్తారు 10 మంది ఇవ్వడానికి అప్పులు. అయితే అప్పు తీసుకునే ముందు మనం జాతకాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన పర్సనల్ జాతకంలో ఆ యోగం ఉందా లేదా, గృహ యోగం ఉందా లేదా. గృహయోగం ఉండి తీసుకుంటే ఆ దశ అంత దశ కొన్ని బాగుందని చూసుకోవాలి. గృహయోగం ఉన్న దశ అంత దశ బాగాలేవనుకోండి ఆ గృహం మనకి భారంగా మారుతుంది. దశలు అంత దశలు కొన్ని బాగున్నాయంటే ఇక్కడ వీళ్ళ గృహం కొనుక్కోవడానికి గోచారీత్యా వచ్చే ఫలితాలు వాళ్ళ జాతకంలో వచ్చే ఫలితాలు అన్ని కలిపి 200% పనిచేస్తాయి. జాతకంలో యోగాలు లేనప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. దీనివల్ల ఏంటంటే ఇవాళ మనకి బాగున్నప్పటికీ రేపు దానికి వడ్డీ పడుతుంది, వడ్డీకి చక్ర వడ్డీ అన్నట్టు మన మీద ఎక్కువగా భారం పడుతుంది. అందుకని అప్పుల జోలికి వెళ్ళకూడదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే అది ఎందుకు చేయాలనేది జాతకం పరిశీలించి కంపల్సరీగా చూసుకోవాల్సింది. చూడకుండా అప్పు మాత్రం చేయకూడదు. అది వ్యాపారానికైనా వివాహానికైనా ఇంట్లో ఆరోగ్య సమస్య ఉంది ఆరోగ్యం కోసమైనా సరే చేయకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ముఖ్యమైన విషయం. రైట్, మొత్తానికి మంచి ఫలితాలే ఉండబోతున్నాయి 100% వారికి. అనుకూలించేటటువంటి పరిస్థితి ఉంది. అతి తక్కువ అంటే సింహరాశి వారికి ఒక ఇంత బాగుంది అన్నారు, మళ్ళీ తులారాశి వారికి కొంచెం బాగుంది అని అంటున్నారు. కాబట్టి వినడానికి డెఫినెట్ గా హ్యాపీ అయ్యేది. అయినప్పటికీ దేవతారాధన ఏం చేసుకోవాలి తులారాశి వాళ్ళు? లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయడం, మంగళవారం శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం, 21 ప్రదక్షిణాలు చేయడం. ఇది చేయడం వల్ల పిల్లలు ప్రశాంతంగా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా ఉంటారు. ఎందుకంటే పిల్లల విషయంలో కాస్త మనం అజాగ్రత్త తీసుకోవడం లేదు. తులారాశి వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళ ఆరోగ్యం అన్నిటికంటే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో శుక్రుడు వీళ్ళకి, రాశాధిపతి అష్టమ స్థానంలో శుభగ్రహం వెళ్ళి పాపస్థానంలో ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. వృషభ రాశి వాళ్ళకి అష్టమ స్థానం అయింది, దాంట్లో శుక్రుడు శుభగ్రహం అయినప్పటికీ కూడా అది అష్టమ భావం కదా. అష్టమ భావం శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో కాస్త సుఖాలను దూరం అవుతాయి. సుఖం దూరం అవ్వడం అంటే ఎలా చేసుకుంటాం దూరం? మనం ఆరోగ్య విషయంలో దూరం చేసుకోవచ్చు, మన సంతానం విషయంలో ఏదైతే అయితే మన సుఖం అనేది దూరం అయిపోతాం. ఆటోమేటిక్గా వాళ్ళ కోసం ఆతృత పడుతూ ఆవేదన పడుతూ ఉంటాం కనుక ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తుంది. రైట్, అలా కల్పించాలి. తులారాశి వారికి బాగుండాలి ఈ మాసం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.